ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సహాయంగా నిలబడండి, మాకు అండగా ఉండండి అని అడిగినప్పుడు మరి ఆనాడు మూసీ బాధితులైతేనేమి, హైడ్రా బాధితులైతేనేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్గుట్టలో ఒక పిల్లల స్కూల్ని కూలగొడతా ఉంది. ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం ఎవరం కూడా నిజానికి అన్యాయాన్నో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 10 ఏళ్లలో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి, ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలు చేసుకున్నాం. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు దాదాపు 9 లక్షల ఖర్చు. అట్లాగే ఒక్కొక్క ఇల్లు 560 స్క్వేర్ ఫీట్లు. అంటే 1,00,000 ఇల్లు అంటే దాదాపు అదే మీకు 56 లక్షల పైచిలకు స్క్వేర్ ఫీట్లు ఓన్లీ 2 BHK ప్రోగ్రాంలోనే మనం కట్టుకున్నాం. రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం, సచివాలయ భవనం కట్టుకున్నాం, దానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం. అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం, టీ వర్క్స్ అని పెట్టుకున్నాం, వి హబ్ అని పెట్టుకున్నాం, వాటిని కూడా కట్టుకున్నాం. ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నాడు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం. అట్లాగే హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, 42 అండర్ పాసులు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు, వాయు వేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం. ఒక హైదరాబాద్లోనే కాదు, కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. చివరికి ఫ్లోరైడ్ లాంటి మహమ్మారిని కూడా తరిమేదానికి కృష్ణాలోంచి నీళ్లు తీసుకొచ్చి, గోదావరిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం. ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం. మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం, భారీ ప్రాజెక్టులు కట్టుకున్నాం. మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన, వట్టెం, అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, నార్లాపూర్, ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం. 1-2 కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా 2014 నుంచి 2023 వరకు నిర్మాణాలే చేసుకున్నాం. ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం. కానీ గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది ఒక్కసారి నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను, చూపెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ 2 ఏళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు, కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు, కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు. 10 ఏళ్ల మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్లలో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు, మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు. కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే, ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తా ఉన్నాను, మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు, ఇంకా కేవలం 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరెవరైతే అన్యాయం జరిగిందో, మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు, ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు. ఆ క్రమంలో ఇది ఒక్కసారి దయచేసి మీరందరూ కూడా చూడాలని, చూసిన తర్వాత మనకు కొద్దిసేపు మాట్లాడుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ప్లే చేయండి. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగున్నాం. చంపేయండి, వదిలిపోద్ది. జబ్బు సార్ మమ్మల్ని కొట్టి చంపేసే సార్, ఇక చంపేయండి సార్. జీవనది
సార్. బుక్స్ కూడా బయట పడేసిపోయారు సార్. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సార్. మేము వద్ద నుంచి ఏం తినలేదు సార్. ఏం చేస్తారయ్యా మా బాధని. ఉన్నాయి 30 సంవత్సరాల బట్టి నుంచి ఇక్కడ ఉంటున్నాం కదండి. మేము ఎక్కడ వెళ్ళిపోవాలి, ఎక్కడ ఉండాలి చెప్పండి. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఉంటున్నాం సార్. బెదిరిస్తున్నారు సార్. మేము ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. చూసింది మీకు స్పష్టంగా అర్థమయ్యేది. పేదవాడికి ఒక న్యాయం, లేనివాడికి రోజు అవమానం, ఉన్నవాడికి ఒక తీరు, లేనివాడికి మరొక తీరు. ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా. ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు. మరి జేసీబీ వచ్చి ఇంకా జస్ట్ గుమ్మడికాయ కొట్టి వారం రోజులు కాలేదు. జేసీబీ వచ్చి, బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే, కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుతో మరి కూల్చి పారేస్తుంటే, ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే, ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి. హైడ్రా సృష్టించిన ఈ వలయానికి, విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక 6 ఏళ్ల పాప సార్ 3 రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే, కనీసం పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి, పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా. అయితే పేదవాడికి ఒకలాగా, ఉన్నవాడికి ఇంకోలాగా నేను ఉత్తగానే అంటలేను. అది కూడా మీకు చూపెట్టాలనే, పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే, మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది. ఒక్కసారి దయచేసి మీరు చూడాలి. ఈ వీడియో ప్లే చేయండి. ఒక్క నిమిషం ఈ వీడియో ప్లే చేయండి. ప్లే చేస్తారా? ఓకే, సారీ. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇది ఒక్కటి చూడండి. ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో, బట్టి విక్రమార్క గారు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఒకరోజు పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు. ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఇంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి అంటే ఇక్కడ విచిత్రం ఏమంటే, ఆ రోజు విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెడుతూ ఏమని, ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు, ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది, అట్లాగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది. మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాదు, కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ ఇంత పెద్ద మీటింగ్ పెట్టి, అంత పెద్ద స్క్రీన్ పెట్టి ఒక 15-20 పేర్లు చెప్పారు ఆయన. అర్ధగంట లోపల 15-20 ప్రాజెక్టులు అక్రమం అన్నట్టుగా, అదేదో చెరువుల్లో కట్టినారన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇవాళ మరి ఏం జరిగింది? ఇవాళ పేదవాడి ఇల్లేమో కూలిపోతుంది, పేదవాడి ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుంది. మరి ఆ 15 ప్రాజెక్టులు మాత్రం ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఏం జరిగింది దీని వెనకాల? ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు, మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు, ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటాను. ఇవాళ వాస్తవానికి ఎవరికైనా, మధ్యతరగతి అయినా, దిగువ మధ్యతరగతి అయినా, పేదవారైనా, కూడు గుడ్డ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే: తిండి, బట్ట, అట్లాగే ఉండడానికి ఒక రక్షణ. అది గుడిసె కావచ్చు, ఇల్లు కావచ్చు, చిన్నిల్లు కావచ్చు. దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో, డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో, మనం ఆలోచించాల్సి ఉంది.
నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే, నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, చిన్న పెద్ద అనే తేడా లేకపోతే, పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు, పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు, కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు, బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానీ చెప్పే పరిస్థితి ఉందా? నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు? అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా? ఇంకోటి, నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా 5 స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి 5 స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా? అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి ఏమో ఇట్లా ఉన్నారు. ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం. వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం. హైడ్రా కమిషనర్ గారిది పెట్టండి. ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా? ఇక్కడేనండి, దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి. మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు, అన్ని పెద్దవాళ్ళే. సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే గనక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్, వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఒట్టుకెళ్ళి తెస్తారు, లేకపోతే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అందుకోసం మేము ఆ టైం ఇవ్వం అన్నమాట. స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTL లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి, స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది. చెరువు FTL లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. రూల్స్ వయలేట్ చేసి కడితే, చెరువులో కడితే కాపాడమని మనం ఏం దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా? నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా? నెక్స్ట్, ఈయన మానసి, ఆయన బిడ్డ మధుసూదన్ గారి బిడ్డ పాప మానసి. చూడు. Good morning, KTR uncle. My name is, this is Mansi here. They demolished our house. रोना नहीं बेटा, रोना नहीं प्लीज. आप बोलिए जो भी बोलना है, रोना मत प्लीज. Good morning, KTR uncle. My name is Mansi. This is Mansi here. कोई नहीं, अगर नहीं बोल पा रहे हो तो ठीक, अगर नहीं बोल पा रहे हो तो ठीक है बेटा, इट्स ओके. आप ले लीजिए प्लीज. टेक केयर ऑफ इट. नो, आई अंडरस्टैंड, इट्स ओके बेटा, आप बैठ जाओ. प्लीज टेक केयर ऑफ योर डॉटर प्लीज. मधु, आई विल स्टैंड बाय यू, आई एश्योर यू. आप बेटी को देख लीजिए, क्योंकि आई थिंक प्लीज. Thank you for coming, ma. Thank you so much. And Mansi, sorry to put you in the spot here.